ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో పాకిస్తాన్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ అంటే సిక్కులకు అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ పైన అటాక్ ప్రయత్నించింది. ఇప్పుడు ఆర్మీ రివీల్ చేసిన ఒక సంచలనం. ముందు దీన్ని రివీల్ చేసింది కూడా ఆర్మీలోని టాప్ అఫీషియల్ అయిన మేజర్ జనరల్ శేషాద్రి దీన్ని రివీల్ చేశారు. సో మేజర్ జనరల్ శేషాద్రి ఏమన్నారో చూడండి మీరు. We also received credible intelligence that Golden Temple is a prime target, which we had brainstormed earlier. We mobilized additional modern air defense assets to give a holistic air defense umbrella cover to Golden Temple. చాలా స్పష్టంగా చెప్తున్నారు. భారతదేశం ముందుగానే ఊహించినట్లుగా పాకిస్తాన్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను టార్గెట్ చేసింది. కానీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా గోల్డెన్ టెంపుల్ని కాపాడింది. భారతదేశము ముందుగానే ఎందుకు ఊహించిందంటే పాకిస్తాన్ దుశ్చర్యలు తెలుసు కనుక. ఎందుకంటే పహల్గామ్లో కూడా మతం అడిగి హత్యాకాండ జరిపారు. ఈవెన్ ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ సమయంలో కాల్పుల విరమణను ఉల్లంఘించి మనపైన ఫైరింగ్ చేసినప్పుడు కూడా ఒక టెంపుల్, ఒక గురుద్వారా, ఒక చర్చ్ను టార్గెట్ చేశారు. అన్నిటికన్నా ముందు గురుద్వారాని టార్గెట్ చేశారు. ఎందుకు ఇందులో అనే విషయం చెప్పే ముందు దీన్ని ముందుగానే పసిగట్టిన భారతదేశం చాలా సమర్థవంతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మరింతగా బలోపేతం చేసి ప్రమాదాన్ని నివారించింది. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం వచ్చేది. గోల్డెన్ టెంపుల్ ఉన్నటువంటి అమృత్సర్ బార్డర్కు దగ్గర మనకు తెలుసు, పాకిస్తాన్ బార్డర్కు చాలా సమీపంలో ఉంటుంది. అందువల్ల బార్డర్లో ఉన్న స్టేట్స్ అన్నిటిపైన పాకిస్తాన్ గురి పెట్టింది. ముందు మొదటి రౌండ్లో 24 ప్లేసెస్ను టార్గెట్ చేస్తే సెకండ్ రౌండ్లో ఏకంగా 36 ప్లేసెస్ను టార్గెట్ చేసింది. పంజాబ్, అలాగే జమ్మూ కాశ్మీర్తో పాటు రాజస్థాన్, గుజరాత్లను కూడా టార్గెట్ చేసింది. ఎందుకు మరి పాకిస్తాన్ ఈ పని చేస్తుంది అంటే, ఒకటి సిక్ కమ్యూనిటీలో ఒక గందరగోళం సృష్టించి భారతదేశం చూడు మీ పవిత్ర స్థలాన్ని కాపాడలేకపోయింది అనేటువంటి ఒక దుర్మార్గమైన నరేటివ్ను బలోపేతం చేయాలని. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇది ఇలా కొత్త ఏం కాదు. పాకిస్తాన్ చాలా కాలంగా సిక్ ఎక్స్ట్రీమిస్టులతో సంబంధాలు పెట్టుకొని, ఖలిస్తాన్ వాదులతో సంబంధాలు పెట్టుకొని భారతదేశంలో ఘర్షణలు సృష్టించడము, అలజడి సృష్టించే ప్రయత్నం పాకిస్తాన్, ముఖ్యంగా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఈవెన్ కర్తార్పూర్ సాహెబ్ కారిడార్ ఇది భారత్ పాక్ల సరిహద్దులో ఉంటుంది. ఇది అటువైపు పాకిస్తాన్ సరిహద్దుకు మన భారత పాక్ సరిహద్దుకు పాక్ వైపు ఉంటుంది. దీని కొరకు ప్రత్యేకంగా ఒక కారిడార్ నిర్మించి వీసా లేకుండానే ఇండియన్ టెరిటరీ నుంచి పాకిస్తాన్ టెరిటరీలో ఉన్న గురుద్వారా, ఆ పవిత్ర స్థలాన్ని మాత్రమే దర్శించి వస్తారు. సో ఇది ప్రత్యేక ఏర్పాటు. ఈ సందర్భాన్ని కూడా పాకిస్తాన్ దుర్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేసి కర్తార్పూర్ సాహెబ్కు వస్తున్నటువంటి భక్తుల్లో ఈ ఖలిస్తాన్ వాదాన్ని ప్రేరేపించే ప్రయత్నం కూడా చేసింది. అందువల్ల ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా ఉంది. రెండవది, పాకిస్తాన్ సిద్ధాంతమే మతపరమైన అస్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని పాక్ తన ఉనికిని సమర్థించుకుంటూ వస్తుంది. అందుకే మీకు పహల్గామ్ దాడిలో కూడా మతపరమైన అస్తిత్వాన్ని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి అటాక్ చేశారు. మూడవది, గతంలో చరిత్ర చూసిన హిందూ పుణ్యస్థలాలపైన పాకిస్తాన్ గురిపెట్టిన ఉదాహరణ అక్షర్ధామ్ టెంపుల్ పైన దాడి, మీకు అమర్నాథ్ యాత్రపై అయితే చాలా సందర్భాల్లో అటాక్లు చేసే ప్రయత్నాలు కూడా చేసింది. ఎందుకంటే భారతదేశంలో కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి అని పాకిస్తాన్కు ఉన్నటువంటి కుట్ర. భారతదేశం ఐక్యంగా పాకిస్తాన్ కుట్రల్ని ఎదుర్కోవడం ఇష్టం లేదు. పాకిస్తాన్ కుట్రల్ని ఏదో రకంగా వమ్ము చేయాలి కనుక
పాకిస్తాన్ కుట్రను మనము వమ్ము చేస్తున్నాం కనుక ఏదో రూపంలో ఇక్కడ అలజడి సృష్టించాలి అనేది పాకిస్తాన్ ప్రాక్సీ వార్ స్ట్రాటజీలో భాగం. అందువల్ల భారతదేశ ఐక్యతను దెబ్బతీయాలి, భారతదేశ డైవర్సిటీ పైన అటాక్ చేయాలనేది పాక్ కుతంత్రం. అందుకే అమృత్సర్ బార్డర్లో ఉండడం, అక్కడ గోల్డెన్ టెంపుల్ ప్రపంచవ్యాపితంగా ఉన్న సిక్ కమ్యూనిటీకి పవిత్ర స్థలం కావడం, పాకిస్తాన్ దుర్మార్గాలు దుశ్చర్యల చరిత్ర తెలిసిన భారత సైన్యం చాలా జాగ్రత్తగా ముందుగానే పసిగట్టి వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, పన్నాగాల్ని ఫలించకుండా చేయగలిగింది. ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగింది. కానీ ఇందులో సిక్ కమ్యూనిటీ కూడా అర్థం చేసుకోవాల్సింది, పాకిస్తాన్ ఎంతకైనా తెగిస్తుంది. ఒకవైపు ఖలిస్తాన్ వాదాన్ని సమర్థిస్తూ ఖలిస్తాన్ వాదులతో సంబంధాలు పెట్టుకుంటూ, మరోవైపు సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే మా స్వర్ణదేవాలయం గోల్డెన్ టెంపుల్ టార్గెట్ చేశారంటే వారి పాకిస్తానీ హిపోక్రసీ, పాకిస్తానీ కాన్స్పిరటోరియల్ కుట్రపూరిత మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది.